ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రతరమైంది. అధికారికంగా 10% పెట్రోల్ బంకులు మూతపడినట్టు అధికారులు ప్రకటించారు. అయితే 3 రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత సమస్య ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాహనదారులు మండిపడుతున్నారు. ఏపీలో దాదాపు 50% వరకు బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. 3 రోజులుగా ఇంధన కొరత కొనసాగుతున్న కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి గంటల సమయంలో క్యూలైన్లోనే ఉండాల్సి వస్తుంది. పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు రబీ కోతల సమయంలో డీజిల్ కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా రైతులకు కష్టాలు తప్పడం లేదు. జనరేటర్లు వాడడానికి డీజిల్ దొరకడం లేదని, పంట నష్టపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఏలూరు నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పోతురాజు మనకు అందిస్తారు. పోతురాజు, ఏపీలో చాలా వరకు పెట్రోల్ డీజిల్ కొరత కనిపిస్తుంది. ఇంకోవైపు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు విఫలమైంది కూటమి ప్రభుత్వం? డీటెయిల్స్ అంటే కార్తీక్, ప్రధానంగా చూస్తుంది కనుక ఇంకా వేసవి రాకముందే సన్ స్ట్రోక్తో అల్లాడుతున్నటువంటి ప్రజలకు కూడా కూటమి పాలకులు మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు డీజిల్ కానీ మరిపు పెట్రోల్ స్ట్రోక్ కూడా తగిలిందని చెప్పొచ్చు. చూస్తే కనుక జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా బంకుల్లో కూడా మనం విజువల్లో చూపిస్తాం కదా, ఇదిగో ఇక్కడ నో స్టాక్ బోర్డు ఎలా దర్శనమిస్తున్నాయి, అన్ని బంకుల్లో కూడా క్షేత్రస్థాయిలో నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. జిల్లాలో ఉన్నటువంటి సగం పైగా బంకులన్నీ కూడా ఇప్పటికే మూతపడిపోయాయి. చూస్తే కనుక ఒకవైపు రైతాంగం కానీ మరోవైపు ఆక్వా రైతులు కీలకంగా ఉన్నటువంటి ఇందులో ఇబ్బంది పడే వాళ్ళ పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే పూర్తిగా రైతాంగానికి పెట్టింది పేరు. రబీ సీజన్ కావడంతో కోతల సమయం కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. రబీ కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాంటి తరుణంలో చూస్తే కనుక వరి కోతకు సంబంధించినటువంటి మిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ మిషన్లకు సంబంధించినటువంటి డీజిల్ చాలా కీలకంగా ఉంటుంది. అలాంటి డీజిల్ కూడా లేకుండా ఇట్లా బొంకులన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారడంతో ఇక్కడటువంటి రైతాంగం కూడా ఆందోళన చెందుతారు. వచ్చినటువంటి వారు కూడా ఇక్కడక్కడ ప్రజలు కూడా, మనం ఉన్నటువంటి బొంకు చూసుకునే కనుక ఇది ఏలూరులో ప్రధానంగా ఫైర్ స్టేషన్ సెంటర్లో కీలకంగా ఉండే బొంకు, అత్యంత రద్దీగా ఉండాల్సిన బొంకు. ఈ బొంకుకు సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక రబీకి సంబంధించినటువంటి కోతలు కోసేటువంటి మిషన్లకు సంబంధించి కూడా ఏదైతే ఇంధన కొరత కూడా ఏర్పడటంతో పూర్తిస్థాయిలో డీజిల్ కూడా లేకపోవడంతో కోత మిషన్లు కూడా ఆపేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు కోత మిషన్లతో కోత ఆపేస్తే రైతులకు సంబంధించి చూస్తే కనుక దిగుబడిపై ప్రభావం పడుతుంది. ఎకరాకి సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా ఎకరాకి సంబంధించి చేనుకి పూర్తి స్థాయిలో కూడా దిగుబడి కోత కోయిపోతే సకాలంలో కిందకి కంకులు కూడా వంగిపోయి పూర్తి స్థాయిలో కూడా నష్టం కూడా ఏర్పడే పరిస్థితి కూడా ఉంటుంది. మరోవైపు ఆక్వాకి సంబంధించి కీలకంగా చూసుకునే కనుక జిల్లాలో ప్రధానంగా ఆక్వా హబ్ కూడా ఎక్కువగా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే ఆక్వా హబ్బు. ఇప్పటికే చూస్తే కనుక అధికారుల నిర్లక్ష్యంతో ఏకంగా లోడ్ల పేరుతో కూడా కరెంటుకి సంబంధించినటువంటి రోజుకి 2 గంటల సమయం కూడా కోతలు వేస్తున్నారు. ఈ 2 గంటల సమయంలో కూడా చూస్తే యావరేజ్గా లీటర్ల నుంచి 8 లీటర్ల నుంచి 9 లీటర్ల వరకు డీజిల్ కూడా ఏదైతే జనరేటర్స్ ఉంటాయి వాటితో కూడా రైతులు కూడా నడిపించుకునేట్టు పట్టుకోవడం ఉంటుంది. అలాంటి తరుణంలో ఇప్పుడు ఈ డీజిల్ కొరత కూడా ఆక్వా రంగంపై కూడా తీవ్రంగా పడుతుంది. ఇప్పటికే ఇస్తే కనుక సరైన గిట్టుబాటు ధర లేక మరోవైపు అల్లాడుతున్నటువంటి ఆక్వా రైలు కూడా నడ్డి విరిచే విధంగా కూడా ఈ డీజిల్ కొరత కూడా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే పాలకులకు సంబంధించి చూస్తే కనుక పైన ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ చంద్రబాబు సర్కార్ కానీ ఒకటే చెబుతున్నారు, కొరత లేదు ఏం లేదు అంటున్నా కానీ మనం ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి కానీ అసలు ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కానీ రైతాంగం సంబంధించినట్టు పడుతున్న ఇబ్బందులు కూడా పాలకులకి చేమకుట్టినట్టు కూడా లేదని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వరి రైతులు కానీ ఇటు ఆక్వా రైతులు కానీ తీవ్ర ఇబ్బందులు అయితే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఇంధన కొరతకు సంబంధించి కూడా వాహనదారుల పరిస్థితి చూసుకునే కనుక ఎవరైతే వాహనదారులు ఉంటారో ఉదయం నుంచి కూడా ఒక్కోళ్ళు 4-5 బంకులు తిరిగినా కానీ సంబంధించినటువంటి లీటర్ పెట్రోల్ కూడా దొరకని పరిస్థితి ఉంది. చూస్తే కనుక ఏదైతే అరాకొర నిల్వలు ఉన్నటువంటి బంకులకు వెళ్తే బారులు ఏదైతే క్యూలైన్ కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఓవరాల్గా ప్రజలంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఇప్పటికైనా అన్నదాతలకు సంబంధించి కానీ ఇబ్బందులుగా ఉన్నటువంటి కొరతను కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారులు కానీ పాలకులు కళ్ళు తెరిచి పూర్తి స్థాయిలో తమకి అందుబాటులో తీసుకురావాలని వారు కూడా డిమాండ్ చేసుకుని కూడా కనబడుతుంది. కార్తీక్, పవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ పోతురాజు. ప్రకాశం జిల్లాలో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. అక్కడక్కడా తెరుచుకున్న పెట్రోల్ బంకుల్లో భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ తిరిగే ఆటోలైతే డీజిల్, పెట్రోల్ లేక బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉన్నాయి. కోల్కతా నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైవేలో 50 కిలోమీటర్ల మేర బంకుల్లో వెతికిన చొక్కా పెట్రోల్ దొరకడం లేదని, దీంతో పలుచోట్ల తమ వాహనాలను పక్కన నిలుపుకుని ఉండిపోతున్నారు. పెట్రోల్ బంక్ యజమానులు బ్లాక్లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. సంక్షోభం జనాన్ని అతలాకుతలం చేస్తుంది. ప్రస్తుతం ఉదయం నుంచి కనుక చూసినట్టయితే ఒంగోలు టౌన్లో దాదాపు 70% బంకులు మూతపడినాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే వ్యవహారం నడుస్తున్నట్టుగా మనకి రిపోర్ట్స్ అందుతున్నాయి. దాదాపు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 150 బంకులుంటే ఇందులో 70% బంకులు ఇవాళ మూతపడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒంగోలు సమీపంలోని పెట్రోల్ బంకులను చూడవచ్చు. ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉదయం నుంచి మొత్తం తాళ్లు కట్టేసి లోపలికి ప్రవేశం లేదన్నట్టుగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో బంకులన్నీ మూతపడినటువంటి పరిస్థితి ఉంది. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. नमस्कार सर हम लोग आ रहे हैं गुजरात से। अभी सुबह से हम लोग परेशान हैं डीजल के लिए। 100 किलोमीटर अपनी 4 व्हीलर से घूम रहा हूँ डीजल के लिए, मिल नहीं रहा है। और खाने पीने का भी दिक्कत है। जंगल में गाड़ी खड़ी है, डीजल रहेगा तो रोड पे चलेंगे, डीजल है नहीं तो बीच राह पे खड़े हैं। ఇప్పుడు చెప్తున్నారు దాదాపు గుజరాత్ నుంచి వస్తున్నట్టు చెప్తున్నాడు. దాదాపు 25 నుంచి 30 బంకుల్లో మేము పెట్రోల్ డీజిల్ కోసం అడిగినట్టు పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా డీజిల్ లేదు, పెట్రోల్ లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలా ఆందోళనగా ఉంది. మేము ఒక అడవిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఒక బంకుకు వస్తున్నటువంటి ఒక ప్రయాణికుడు కూడా ఇంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, పెట్రోల్ కోసం వచ్చారా? అడిగానండి. పెట్రోల్ డీజిల్ ఏమీ లేదంటున్నారు. రేపు వస్తుందేమో తెలియదండి అంటున్నారు. చూడండి, ఇంత ఎండలో రోడ్డు మీద తిరుగుతుంటే దాదాపు 5-6 పెట్రోల్ బంక్ తిరిగాను. ఏ పెట్రోల్ బంకులు అన్నీ తాళ్ళు కట్టేసి పెట్రోల్ లేదంటున్నారు. ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. పరిస్థితి ఉన్నటువంటి బైకర్ చెప్తున్నటువంటి పరిస్థితి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ చాలా షార్టేజ్. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమైంది. తిరుపతి నగరంలోని చాలా చోట్ల పెట్రోల్ డీజిల్ స్టాక్ అయిపోవడంతో మూతపడ్డాయి. ఉన్న పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారులు బారులు తీరుతున్నారు. డీజిల్ స్టాక్ లేకపోవడంతో 4 వీలర్ యజమానులకు, టాక్సీ డ్రైవర్లకు కష్టాలు తప్పడం లేదు. తిరుపతి నగరంలో లీలామహల్ పెట్రోల్ బంకు వద్ద తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావంతో భారతదేశ వ్యాప్తంగా పెట్రోల్ కష్టాలు ఈరోజు వాహనదారులు ఇటు ప్రజలంతా కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కొరత ఎక్కువగా ఉండడంతో వాహనదారులంతా కూడా పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరినటువంటి వాహనాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రధానంగా పెట్రోల్ కొరత ఉండడంతో వాహనదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క పెట్రోల్ కొరత నేపథ్యంలో పెట్రోల్కు చాలా చోట్ల తిరిగి మీరంతా వచ్చున్నారు. ఎక్కడెక్కడ తిరిగారు, ఎలా అనిపిస్తుంది? మేము కొండపల్లి నుంచి వస్తున్నామండి. కొండపల్లి 2 పెట్రోల్ బంకుల్లో లేదు. తర్వాత మామూలుగా తెల్లవారితో ఏమంటే 100-200లకు పట్టుకుని వెళ్ళే వాళ్ళం మేమందరూ. నిన్నటి నుంచి సడన్గా మనకు తెలియని దానివల్ల ఏమైందంటే ఒకేసారి అన్ని చోట్ల పెట్రోల్ అయిపోవడం వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు ఉండే 100-200లకి ఇప్పుడు మొత్తం తిరిగితే ఈ 100-200లకి పెట్రోల్ అయిపోతుంది. ఇంకా పట్టణ పరిస్థితి ఎలా ఉంటుందో ఏందనేది ఆందోళనకరంగా ఉంది. అది యుద్ధం వచ్చినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇట్లా సరఫరా చేయలేకుండా పోతుందంటే ఏం కారణం అనేది ఇంకా పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పెట్రోల్ బంకుల వద్ద యొక్క బారులు తీరినటువంటి వాహనాలు పెట్రోల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాహనాలకు చూస్తూ ఉంటే మనం చూడొచ్చు. పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా వారిని వదులుతూ ఉండడంతో వారు ఒక్కొక్కరుగా వెళ్లాల్సినటువంటి పెట్రోల్ బంకుల వద్ద ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి తిరుపతిలో ఉన్నటువంటి లీలామహల్ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద తాజా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరుగా వదులుతూ ఉన్నారు. ప్రస్తుతం వీరందరినీ కూడా మనం చూడొచ్చు. పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో ఉన్న పెట్రోల్ బంక్ వద్దకే అందరూ కూడా వస్తూ ఉండడంతో ఒక్కసారిగా ఇక్కడ కూడా రద్దీ నెలకొని ఉంది. ఈ యొక్క పెట్రోల్ బంకులో మాత్రమే లీలామహల్ దగ్గర సెంటర్ వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరినటువంటి వాహనాలు ప్రస్తుతం పెట్రోల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఈ యొక్క పెట్రోల్ కొరత కారణంగా తిరుపతిలో ఉన్నటువంటి మిగిలిన బంకులన్నీ కూడా ఇప్పటికే పెట్రోల్ డీజిల్ అయిపోవడంతో ఇప్పుడు ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు వీరంతా కూడా తరలి వస్తున్నారు. ఇక్కడ కూడా మరికొద్దిసేపటి స్టాక్ అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిగిలిన చోట్ల నో స్టాక్ బోర్డు ఇప్పటికే డీజిల్ అమ్మకాలపైన పెట్టి ఉండడంతో ఈ యొక్క స్టాక్ వచ్చేంత వరకు తాము అమ్మకాలు సాగించలేమని చెప్పేసి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. ఖమ్మం జిల్లాలో పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు. పెట్రోల్ డీజిల్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. పెట్రోల్ అందుబాటులో ఉన్న కొన్ని బంకుల ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. గంటల తరబడి పెట్రోల్ డీజిల్ కోసం క్యూలో ఉన్న వాహనదారులు ఏ బంకుకు వెళ్లినా నో స్టాక్ బోర్డులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 24 గంటల వ్యవధిలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి.
వ్యవసాయ పనుల కోసం రైతులు డీజిల్ పెట్రోల్ కోసం బంకుల వద్ద నిరీక్షిస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియటం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద ఉన్న ఉద్రిక్త పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. ఖమ్మంలో పెట్రోల్ బంకులన్నీ మూతపడుతున్నాయి. ఉన్న కొన్ని పెట్రోల్ బంకులకు సంబంధించి కూడా రద్దీ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. ఏ పెట్రోల్ బంకు దగ్గర చూసినా ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి చోటు చేసుకున్న ఒక ఆందోళనకరమైన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవాలి. నిన్న అర్ధరాత్రి నుంచి అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇదే సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా ఖమ్మంలో 70% పైన కూడా పెట్రోల్ బంకులు అన్ని పూర్తిగా మూతపడ్డాయి. దీంతో కొన్ని బంకులలో సంబంధించి పెట్రోల్ అవైలబిలిటీ ఉన్న నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున క్రౌడ్ కనిపిస్తుంది. పెట్రోల్ బంకుల దగ్గర సిచ్యువేషన్ అన్ని పెట్రోల్ బంక్ దగ్గర పోలీసు వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ లేరండి. క్యాన్లే బాగా వచ్చి తీసుకెళ్తున్నారు. వాళ్ళు నిజంగా అవసరమైన వాళ్ళు బ్లాక్ మార్కెటర్స్ తెలవటం లేదు. క్యాన్ వాళ్ళకే ఎక్కువ కొడుతున్నారు బాగా. అంటే సిచ్యువేషన్ నిన్నటి నుంచి ఎట్లుంది సిచ్యువేషన్ బంకుల దగ్గర? నేను ఇవాళ మార్నింగే వచ్చానండి. 9 గంటలకు బయలుదేరాను. 3-4 పెట్రోల్ బంకుల్లో నేను దగ్గరికి పోయేటప్పటికల్లా అయిపోయింది. ఇది 4వ బంక్ అండి నేను రావటం. ఇలా ఎంతసేపు అయింది? 2 గంటలు అయింది వెయిటింగ్ చేయబట్టి ఎప్పటికీ అసలు పోనే పోట్లే. అక్కడ లారీ వచ్చి అడ్డు పట్టింది, అటు నుంచి వస్తానంటాడు, వీళ్ళు విడిపోతానంటారు. ఎంతమంది క్యూ లైన్లో ఎంతమంది నిలబడరు. మాకు అసలు ఏడిపోతుంది, తలపాన్ తోకొస్తుంది. ఇప్పటికి 4-5 బంకులు ఎత్తుకుంటూ వచ్చినాం. ఒక్క బంకులో కూడా ఏ బంకు పోయినా ఇట్లే అన్ని బంకులు క్లోజ్ చేసి ఉన్నాయి. ఈ బంకులో ఉందంటే ఇక్కడికి వచ్చినాం. ఇది పరిస్థితి ఖమ్మంలో. అసలు ఇదంతా దారుణంగా ఉంది. మొత్తం అన్ని బంకులు బంద్ అయ్యాయి. బంకులు బంద్ అయినాయి. మా చుట్టుపక్కల ఊర్లలో కూడా అన్ని సెర్చింగ్ చేసినాం. అన్నిట్లో కూడా కంప్లీట్ అయిపోయింది. అసలు ఎక్కడ ఆయిల్ లేదు. ఇక్కడ ఒక్కడ ఉందంటే ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. చాలా పరిస్థితి దారుణంగా ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ లారీలు కానీ ఆటోలు కానీ బంకులు మా వాహనాలన్నీ రోడ్డు పక్కన పెట్టుకొని అక్కడ మంచిలు తాగలేక ఇక్కడికి వచ్చి అసలు అన్నానికంటే అన్నం ఆపుకొని ఇక్కడ డీజిల్ కోసం నిలబడాల్సి వస్తుంది సార్. అది కానీ చాలా దారుణంగా ఉంది సార్. ఈ ప్రభుత్వం అర్థం కావట్లేదు. కానీ కొంచెం కనిపెట్టాలి. పేదవాళ్ళని పిక్కోళ్ళని చిన్నవాళ్ళని అందరం కనిపెట్టండి. రేటు పెరగంగానే ఓపెన్ చేస్తారు బంకులన్నీ. మరి మేము ఈ లారీలు ఏంది, ఆటోలు ఏంది, జనం ఏంది, ఎక్కడోళ్ళు అక్కడ. ఇప్పుడు రైతులు పొలాలకు వస్తారు. రైతులకి, ట్రాక్టర్లకి, మరి మిషన్లకి, మరి ఒడ్లు పచ్చొడ్లు కోసి ఆడేస్తే అవి మొత్తం ముక్కిపోయి మళ్ళీ రైతులు నానా అవస్థలు పడుతుంటారు. మరి అట్ట కాకుండా ఇప్పుడు డీజిల్ మొత్తం ప్రెషర్ పెట్టి ఇక్కడ కాదు అక్కడ కాదు దరిదాపు 40 కిలోమీటర్ల నుంచి వచ్చాను ఇప్పుడు డీజిల్ కోసం నేను. ఏం ప్రభుత్వం, ఎక్కడ ప్రభుత్వం ఇది? ఏడాది డీజిల్ దొరక మళ్ళీ బంకులు ఎందుకు వచ్చినాక లాస్ట్కి ఏడాది సీరియల్ దొరికింది. 7 సీరియల్ దొరికి ఇప్పుడు ఏ టైం అయితే తెలియదు. అన్నం కూడా తినలే పొద్దు నుంచి. ఆటో తొలక 2 రోజులు అవుతుంది. 2 గంటలకు ఆగింది సార్ బండి లైన్ మీద డీజిల్ కోసం. అక్కడ బంకు కాడికి వెళ్ళాము, వీడికి వెళ్ళాము. చుట్టూ మొత్తం ఏ బంకులో కూడా లేదు డీజిల్. నిన్న రాత్రి నుంచి మొత్తం ఏ బంకు దగ్గర చూసినా భారీ ఎత్తున గంటల తరబడి వెయిటింగ్ చేస్తున్నారు. దూర ప్రాంతాలు 40-50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ పెట్రోల్ కోసం వస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా తిండి తిప్పలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఎండలో కూడా నరకయాతన అనుభవిస్తున్నామని కూడా ఇక్కడ బంకుల దగ్గర ఉన్న జనం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం.